పుష్ప సినిమా బెనిఫిట్ షోలో జరిగిన సంఘటనల పరంపరను గురించి అమరావతిలో ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్, అట్లాగే సినిమా నటుడు, హీరో, అత్యంత ప్రజాదరణ కలిగిన హీరో ఆయనను ప్రెస్ వాళ్ళు అడిగితే చాలా సముచితంగానే స్పందించినట్టున్నారు. దానిలో మళ్ళీ ఈకలు కోడిగుడ్డు మీద ఈకలు వేకినట్టు వేయడం సరైనది కాదు. నిజంగా ఒక ఉప ముఖ్యమంత్రిగా గత 6 నెలల్లోనే చాలా పరిణతితో మాట్లాడిందని నేను అనుకుంటున్నాను. ప్రభుత్వంలో ఉంటే ఏం జరుగుతుంది, ప్రభుత్వం ఏం చేయాల్సి ఉంటుంది అంటే ఒక సోషల్ బాధ్యత, అంటే సామాజిక బాధ్యతతో దాంతోపాటు ఒక అధికారంలో ఉన్న ఉప ముఖ్యమంత్రిగా, ఒక బాధ్యత గల పార్టీ అధ్యక్షుడిగా మాట్లాడే నేను అంటున్నాను. ఆయన విషయాల్లో మొట్టమొదటి వ్యాఖ్య నేను పూర్తిగా సమర్థిస్తున్నాను. గోటితో పోయేదని గొడ్డల దాకా తీసుకెళ్ళిందని. కరెక్టే కదా. ఆయన చిత్ర యూనిట్ను ఏదైతే మైత్రి మూవీస్ కానీ లేకపోతే సంధ్య థియేటర్ అంటే ఈ మొత్తం ఆ సంఘటనలో అల్లు అర్జున్ కంటే వీళ్ళు ముందు స్పందించాల్సి ఉంటే అన్నాడు. కరెక్టే కదా. 10 రోజుల తర్వాత అల్లు అర్జున్ అరెస్ట్ అయిన తర్వాత కదా వీళ్ళందరూ స్పందిస్తున్నారు. అంతకుముందు ఏమైనా స్పందించి ఆ మృతురాలి ఇంటికి వెళ్ళడము, దహన క్రియ చేయడము అట్లాంటివన్నీ కొంచెం వంటనే చేస్తే ఈ కేసుల దాకా రాలే కదా. అప్పుడు ఎవరు అడగారు కదా. అల్లు అర్జున్ పోకపోవడానికి కారణాలు ఉన్నాయి. ఇక్కడనే ఇట్లా జరిగినప్పుడు అక్కడికి పోతే ఇంకా మరింత గందరగోళం జరగవచ్చు, ఎవరైనా చెప్పులు వేయచ్చు, ఇంకా ఏదైనా చేయొచ్చు, కనుక పోకపోవడం కరెక్ట్ అంటున్నాను. కానీ ఈ యూనిట్ ఏం చేసింది అనేది అల్లు అర్జున్ సినిమా తీసిన, అదే పుష్ప సినిమా తీసిన యూనిట్ ఏం చేసిందని స్పష్టంగా పవన్ కళ్యాణ్ విమర్శించుంటే అది కరెక్ట్ అంటున్నాడు. అందుకని గోడితో పోయేదని గొడ్డల దాకా తీసుకొచ్చింది. అంటే రేవంత్ రెడ్డి గారు చేసిన తప్పు అని కూడా అనకుండా ఆ ప్లేస్లో రేవంత్ రెడ్డి ఉన్న అల్లు అర్జున్ విషయంలో అరెస్ట్ చేస్తారన్నాడు. ఇంకా అంతకంటే ఇంకేం కావాలి. దాన్ని కూడా మళ్ళీ అల్లు అర్జున్కు తనకు పడదు కనుక, అంటే ఇప్పుడు నరం లేని నారిక అంటాం మనం. కనుక నేను ఎప్పుడు చెప్తాను కదా, గాడిద ఇద్దరు తండ్రి కొడుకుల ప్రయాణం కథ చెప్తాను. వాళ్ళు ఎట్లా చేసినా ప్రజలు విమర్శించినట్టే. సోషల్ మీడియా అనేది ఎట్లా అయిపోయిందంటే ఏ మాటకైనా సరే వేళార్థాలు తీయడం, దాని వెనుకున్న అర్థాలు వెతకడం, దాంతోపాటు వ్యక్తిత్వ హానన వ్యక్తిగత విమర్శ చేయడం తయారైపోయింది. అందుకని ఇప్పుడు పవన్ కళ్యాణ్ 3 విషయాలు స్పష్టంగా చెప్పిండు. నెంబర్ 1 అది గోటితో పోయేదని గొడ్డల దాకా తీసుకెళ్ళాడు. 2వది చిత్ర యూనిట్ ఏం చేసింది, వాళ్ళ బాధ్యత లేదా. 3వది అల్లు అర్జున్ ఒంటరి చేసినట్టే కదా అనే మాట. 3వది రేవంత్ రెడ్డి విమర్శించకుండా రేవంత్ రెడ్డి గారి స్థానంలో నేనున్నా ఎవరైనా వాళ్ళే చేస్తారు, అదే అల్లు అర్జున్ స్థానంలో రేవంత్ రెడ్డి ఉన్నా అదే జరుగుతుంది అన్నాడు. అందుకే తప్పే ఉన్నది. కనుక దానికి మళ్ళీ చిలువల పల్ల వాళ్ళి అంటే రేవంత్ రెడ్డిని విమర్శించినట్ట, లేకుంటే అల్లు అర్జున్కి ఒంటరి చేసినట్టు అల్లు అర్జున్ని అనే మాటలు చాలా చుట్టూ తిరుగుతున్నాయి. అందుకని ఇక్కడ తిలా పాపలు తలా పీడికలు అంటున్నాను. అంటే రేవంత్ రెడ్డి గారు తప్పు చేసిండ్రా అంటే ఒకటి వెనక ఒకటి జరుగుతున్నది. మొత్తం సంఘటన చూస్తే సంఘటన జరిగినాక 9-10 రోజుల దాకా ఎవరు పెద్దగా స్పందించకపోవడం, ఎప్పుడైతే మన ప్రతిపక్షాలు కూడా అంటే ఈ రేవతి అంటే చనిపోయిన ఆమె కుటుంబం మీద భుజాల మీద తుపాకీ పెట్టి ప్రతిపక్షాలు ఇటుపక్క ప్రభుత్వాన్ని బదనాం చేద్దామనుకోవడం, ఈ దశలో అల్లు అర్జున్ కూడా 2-3 పొరపాట్లు మాట్లాడడం, ఎందుకంటే నాకు ఆ సంఘటన తెలియదు, నేను తొందరనే వచ్చేసిన, నాకేం సంబంధం లేదని మాట్లాడడం, దానికి ప్రతిగా కేసు పెట్టిన తర్వాత ఆయన జైలుకి వెళ్ళే డ్రామా ఇదంతా మనం చూసినాం. వచ్చిన తర్వాత దీనిలో బాగా అగ్నికి ఆజ్యం పోసింది ఎక్కడ అంటే అక్బరుద్దీన్ ఓవైసీ అడిగిన ప్రశ్నకు అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు చాలా కామ్గా 2 ముక్కల్లో సమాధానం ఇచ్చుకుంటే అయిపోయింది. అయ్యా ఇది కోర్టులో ఉన్నది, అప్పటికి అల్లు అర్జున్ అరెస్ట్ పోయిండు, మళ్ళీ బెయిల్ మీద మనకు బయటకు వచ్చిండు, ఇంట్లో ఉన్నాడు, ఈ దశలో నేను మాట్లాడడం సరైనది కాదు, కోర్టు చూసుకుంటుంది, కోర్టు పరిధిలో కనుక మన అసెంబ్లీలో చర్చించడం సరైనది కాదు అంటే అయిపోయింది. కానీ రేవంత్ రెడ్డి గారు దాని మీద అరగంట ప్రసంగించడం, సినిమా హీరోలు అంటే దేవుళ్ళ, సినిమా హీరోలు అంటే వాళ్ళు ఇష్టమైన పని చేయొచ్చా, వాళ్ళకు నీతి, మా రాజకీయ నాయకులకు నీతి ఉంటుందా అని బీఆర్ఎస్ మీద ఉన్న కక్ష, బీఆర్ఎస్ నాయకుల మీద ఉన్న కక్ష, బీజేపీ వాళ్ళ మీద ఉన్న కక్ష అన్నీ కలబోసి అల్లు అర్జున్ మీద చాలా వ్యక్తిగతంగా కూడా మాట్లాడింది. ఇది కరెక్ట్ కాదు కదా. దాంతో ఏమైంది, కనీసం అది జరగగానే కాముగా ఊరుకుంటే ఏం కాకపోతుంది. సినిమా ఫీల్డ్ అనేది ఓ రకంగా చెప్పాలంటే అద్దాల గది లాంటిది. అద్దాల గదిలో కూర్చున్నవాడు బయట నుంచి అద్దం రాయి విసిరినా బయట వాళ్ళు ఎవరైనా తమ అద్దమే పగులుతుంది, తాము ఎవరి మీద రాయి విసరాలని ఈ అద్దం బ్రేక్ చేసి బయటకు పోవాలి. కనుక అద్దాల గది లాంటిది సినిమా ప్రపంచం. దీనిలో ఏమాత్రం కొంచెం బ్యాలెన్స్ తప్పినా వాళ్ళకి నష్టం అవుతుంది. అంటే అరిటాక్ మీద ముళ్ళు పడ్డా, ముళ్ళు మీద అరిటాక్ పడ్డా అంటాం కదా, అట్లా ఈ సినిమా పరిశ్రమ అంత సున్నితమైంది కనుక ఇక్కడ సమస్య అక్కడ వచ్చింది. అందుకనే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు వెంటనే స్పందించి అదే రోజు సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి నా మైండ్ హాఫ్ సెట్లో ఉన్నది, సెంటర్లో లేదు అనుకుంటే చాలా దీర్ఘాలు తీసుకుంటూ మాట్లాడుకుంటూ మొత్తం మీద ఆయన ఆ సీన్ ఏం జరిగింది సంధ్య థియేటర్ దగ్గర, లోపలికి ఎట్లా పోయినా బయటికి ఎట్లా వచ్చినా ఏం జరిగిందని చెప్పినంత అబద్ధం అని తేల్చే ప్రయత్నం పోలీసులు చేస్తారు. సహజంగా పోలీసులే తప్పు అనే మాట అక్కడ జరిగిన సంఘటనను పూర్తిగా వక్రీకరించి రేవంత్ రెడ్డి గారి పేరు తీయకుండానే రేవంత్ రెడ్డి గారి చేసిన విమర్శకు తిప్పికొట్టడం కోసం ఆ ప్రెస్ మీట్ పెట్టారు.
దానిలో సరైన విధంగా సక్సెస్ కాలేదు. అన్ని అబద్ధాలు మాట్లాడిన తెల్లారే మనకు ఏదైతే క్రైమ్ సీన్ ఏదైతే ఉందో మొత్తం అంతా అక్కడ జరిగిన సంఘటన అంతా కూడా వాళ్ళు సీసీ కెమెరాల్లో జరిగిన రికార్డ్ అయిందంతా కూడా వాళ్ళు విడుదల చేసిండ్రు పోలీసులు. వాళ్ళ తప్పు కూడా కాదు. పోలీసులు విడుదల చేయకుండా ఉంటే బాగుంటుందని ఇంకో సూచన ఉన్నది కాదంటే, ఎందుకంటే కోర్టు పరిధిలో ఉన్నప్పుడు అప్పటిదాకా రిలీజ్ చేయని సీసీ కెమెరాల రికార్డు ఎందుకు రిలీజ్ చేసిండంటే ఒకటి వెంటకి ఒకటి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడడం, దాని ప్రతిగా ఆయన ప్రెస్ మీట్ పెట్టడం, తెల్లారి వీళ్ళు రిలీజ్ చేయడం. కోర్టు ఎక్కడ పోయిందో తెలియదు. కోర్టు జరుగుతున్న విషయాలు పట్టించుకోవడం ఎవరు కూడా, ఎవరికి తోచినట్టు వాళ్ళు వ్యవహరిస్తున్నారు. దాంతో ఏమైందంటే ఇప్పుడు ఇది చర్చనీయాంశం అయింది. ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు పూర్తిగా నోటీస్ ఇచ్చి సంధ్యా థియేటర్ను సీజ్ ఎందుకు చేయకూడదని నోటీస్ పంపారు. వాళ్ళు స్పష్టంగా చెప్తారు, మేము 80 మంది సిబ్బంది ఉన్నాం, వాళ్ళు అంతకుముందు రోజు వరకు ఆ 2 రోజులు బెనిఫిట్ షో చేసుకున్న 4-5 డిసెంబర్ 4-5 తేదీల్లో వాళ్ళ మన థియేటర్ స్వాధీనం చేసుకున్నారు. బౌన్సర్స్ వచ్చారు. అట్లాగే మైత్రి మూవీస్ లేకపోతే అక్కడ వాళ్ళు చేసుకున్నారు కనుక మేము ఏం చేయలేకపోయినాం. అయినా సరే 80 మంది సిబ్బంది ఉన్నారు, అన్ని సౌకర్యాలు పార్కింగ్తో సహా కరెక్ట్ ఉన్నాయి. అక్కడ ఒకటి వస్తుంది ఏంటంటే అల్లు అర్జున్ వచ్చేదాకా గేటు ఎందుకు తెరవలేదు. ఎప్పుడు కూడా ఒక ప్రముఖుడు వచ్చే ముందు ఏం చేస్తారు, అది రాజకీయ నాయకుడు కావచ్చు, సెలబ్రిటీ కావచ్చు, అంతకుముందే వాళ్ళ ఎవరి సీట్లో వాళ్ళు కూర్చున్నాక కామ్గా ఆ సెలబ్రిటీ కానీ ఆ రాజకీయ నాయకుడు కానీ వచ్చి, రాజకీయ నాయకుడు అయితే ముందు డోర్ నుంచి వస్తారు, సెలబ్రిటీస్ ఏం చేయాలి, ఇట్లా పిచ్చిగా అభిమానంతో ఎగబడతారు ప్రజలని చెప్పి వెనుక డోర్తోనో బయట నుంచి వచ్చి ఎవరికి తెలియకుండా ఆ సినిమాను ఆస్వాదిస్తున్న ప్రేక్షకుల కరతాళ ధ్వనులు ఎట్లా ఉన్నాయి, ఏ సీన్కి ఎట్లా స్పందిస్తున్నారు అది గమనించి వెళ్ళిపోవాలి. కానీ తగుదనమ్మా అని మొత్తం దాని మీదకి వచ్చేసి హాయ్ చెప్పుకుంటూ వచ్చి పోలీసులు అడ్డుకున్నా కూడా అక్కడ దిగి మన కారులో నుంచి అభివాదం చేసుకుంటూ లోపలికి గేట్లోకి వెళ్ళడానికి అప్పటిదాకా బయట టికెట్లు కొన్న ప్రేక్షకుల హక్కులను సంధ్యా థియేటర్ భంగపరిచింది. అందుకని సంధ్యా థియేటర్ నోటీసులు వచ్చింది. ఏమని, వాళ్ళు టికెట్లు కొన్న వాళ్ళు మొదలే ఆ థియేటర్ కూర్చుని అయిపోయేది. అల్లు అర్జున్ వచ్చిన ప్రచారమైనా సరే ఇప్పుడు రావడమ్మా అని లోపల కూర్చుని పెట్టాలి. అందరినీ కూడా కూర్చుని ఆయన వస్తే థియేటర్ నుంచి బయటకు వచ్చింది అనుకోండి వీళ్ళు, అది వాళ్ళ తప్పైతుంది. కానీ థియేటర్ లోపలికి పోకుండా మెయిన్ గేట్ మూసేసి అల్లు అర్జున్ వచ్చిన తర్వాత ఒకటి వెనుక ఒకటి కారు లోపలికి వెనక తెలిస్తే తొక్కిసలం జరుగుతుంది కదా, జరిగింది అదే. అందుకని పవన్ కళ్యాణ్ గారు చాలా సముచితంగా చేసిండ్రు. ఒక ప్రభుత్వాన్ని నడుపుతున్న వాడిగా, ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఒక శాఖను సమర్థవంతంగా చేస్తున్న క్రమంలో ఈ కేసులో ఎక్కడ మొగ్గు చూపెట్టకుండా, ఎవరిని డైరెక్ట్గా కార్నర్ చేయకుండా, రాజకీయాన్ని అస్సలు చూపించకుండా ఒక సంఘటనలో ఉన్నట్టుగా ఆయన ప్రవర్తించి చెప్పారు. అందుకని పవన్ కళ్యాణ్ ఇవాళ వైజ్మెన్గా ప్రవర్తించారు, ఒక స్టేట్స్మెన్గా ప్రవర్తించారని మనం చెప్పవచ్చు. దీనికి తప్పులు తీసేవాడు ఎవడైనా ఉంటాడు, సమస్య కాదు. మనకు అల్లు అర్జున్కి వ్యతిరేకంగా మాట్లాడినాను, రకరకాల తప్పు తీసేమంటారు. కానీ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పు లేదు. ఆయన సరైన విధంగా స్పందించాడని మనం అనుకోవచ్చు. నమస్కారం.